మాకు ఇలా గానుగలో ఇలా నష్టం వస్తుందండి, మీరేం చేస్తున్నారు అని మీరు ఎవరన్నా ఓపెన్గా ఒక వీడియో పెట్టగలుగుతారండి? పెట్టగలరా? విమర్శిస్తా గవర్నమెంట్ని. ఒకవేళ పెడితే మిమ్మల్ని గమ్ముగా ఉండనిస్తారా? ఖచ్చితంగా మీ మీద ఇవాళ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది. అలా జస్ట్ పట్టుకొని ఇతను ఏంటి, ఇతను పేరేంటి, ఎందుకంటే ఎక్కడికక్కడ వాలంటరీ వ్యవస్థ ఉంది. వాడి చేతిలో మీ అందరి అడ్రస్లు ఉంటుంది, మీ అందరి యొక్క లైఫ్ వాడి చేతిలో ఉంటుంది. వాడేం చేయడు, పలానా సుబ్బారావు గారిని ఈ ఏరియా నుంచి మాట్లాడాడు, నేను నెక్స్ట్ సుబ్బారావు గారి మీద ఏదో ఒక కేసు లేకపోతే ఇష్యూ బనాయించి, అంటే నువ్వు నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడు, కానీ మిగతా వాళ్ళందరికీ వార్నింగు ఇలాగ బెదిరించి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నారు. ఈ కులవృత్తుల వాళ్ళు చేసే అడిగేవి ఏమీ కూడా మన వల్ల కాదు అనేటువంటి సమస్య కాదు. సమస్యలు రెండు రకాలు ఉంటాయి, సింపుల్ ప్రాబ్లమ్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కాంప్లెక్స్ ప్రాబ్లం అనుకోండి, సపోజ్ రిజర్వేషన్ అనుకోండి, అది కాంప్లెక్స్ ప్రాబ్లం. దాన్ని ఏదన్నా దాని మీద మనం ఆలోచించాలంటే చాలా లేయర్స్లో పనిచేయాలి. మీరు అడిగింది 300 యూనిట్లు కరెంటు ఉచితం, ఇట్ ఈస్ పాసిబుల్. శాసనసభలో ఒక చట్టం తీసుకొచ్చి వీళ్ళకి ఇంతవరకు ఇవ్వాలి, లేదండి మేము 300 ఇవ్వలేమండి, 250 ఇస్తాం, ఏదో ఒకటి ఇవ్వండి. అసలు ప్రయత్నమైనా జరగాలి కదా. అరే నువ్వు కనీసం పని అన్నా చేస్తున్నావా, మా కోసం ప్రయత్నం చేసావా, నిజాయితీగా ఎంతో కొంత ప్రయత్నం చేస్తే రాదా? ఏమండి మనకి రాష్ట్రమే కాదు సెంట్రల్ నుంచి కూడా బోల్డ్ అన్ని సదుపాయాలు, బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు అడిగింది ఒక 1000 గజాల స్థలం మాకు ఇమ్మన్నారు, ఇట్ ఈస్ ఎ రైట్ఫుల్ డిమాండ్. మా 10 ఎకరాలు ఏమని అడగట్లా, 1000 గజాల సైట్ ఏమని అడుగుతున్నారు. ఎస్సీ నిధులు లేవు, వాళ్ళ సప్లాన్ నిధులు లేవు, కాపు కార్పొరేషన్ నిధులు లేవు, బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు లేవు, ఫలానా కమ్యూనిటీకి సంబంధించిన కార్పొరేషన్ నిధులు ఉన్నాయా అంటే అన్నీ ఖాళీగానే తిరుగుతున్నాయి, ఏం పైసా లేదు. పిల్లలకి చదువు విదేశాలు చదివించుకోవటానికి కుదరదు. పోనీ ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే, అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూడా తెలియనటువంటి దుర్మార్గపు వైసీపీలో ఉన్నారు. వాళ్ళ నాయకుడు అంతకన్నా దుర్మార్గుడు. అతన్ని కనుక మనం మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చామంటే మన పిల్లల జీవితాలతో సహా మనం నాశనం చేసుకున్నట్టే. న్యాయమైనటువంటి కోరికలు ఏది ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడానికి ఈ కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. కాకపోతే వీళ్ళలాగా రేపే నేను సిపిఎస్ రద్దు చేయించేస్తాను, ఎల్లుండే నేను డిఎస్సి అనౌన్స్ చేస్తాను, ఈ సొల్లు మాటలు మాట్లాడాలి. వీడు మాట్లాడతాడు, ఈ దుర్మార్గుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం టోటల్గా జీరో అయిపోయింది. మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేయాలి. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, వైసీపీ గవర్నమెంట్ ఇంజూరియస్ టు ఏపీ.